ఇక్కడ మరొక వార్త, పారిశుద్ధ్య కార్మికులకు 1వ తేదీన వేతనాలంటూ ఉపాధి హామీ సెర్ప్ విఓఏలకు సైతం అంటూ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 92,175 మందికి నెలకు 115 కోట్ల చెల్లింపు అంటూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు బిల్ కలెక్టర్లు, ఉపాధి హామీ సెర్ప్ విఓఏలకు ప్రతి నెల 1వ తేదీన సర్కార్ వేతనాలు జమ చేయనుంది. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందంటూ ఇది ఒక గుడ్ న్యూస్ అయ్యాయిగా. పాపం వీళ్ళు ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి ఆ డిమాండ్, జీతాలు సరిగ్గా ఇస్తలేరని. నెలది కాదు, 2 నెలలు 3 నెలది కూడా ఒకసారి అంటే ఇవ్వట్లేదు, క్లియర్ చేయట్లేదు. 3 నెలల దాకా కూడా పెండింగ్ పెడతా ఉన్నారు. 6 నెలల దాకా కూడా జీతాలు పడలేదని చాలాసార్లు వాళ్ళు బాధపడ్డది మనం చూసినాం. ఇగో ఇక్కడ చూడండి, పంచాయతీరాజ్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికులు, బిల్ కలెక్టర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్ విఓఏలకు నేరుగా వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 92,175 మందికి సకాలంలో జీతాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఫైల్కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీనికోసం నెలకు 115 కోట్లు ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లించనుంది. ఏప్రిల్కు సంబంధించిన వేతనం వీరికి మే 1వ తేదీన రానుంది అంటూ అట్లా వస్తే పర్వాలేదు, కానీ ఏదో 3 నెలల ముచ్చట లెక్క కొత్తలా ఇచ్చినట్టుగా ఇచ్చి ఆగం చేయకుండ్రి. అందరికీ టైంకి మీరు ఇస్తామన్నవి ఇచ్చేయండి. పంచాయతీలపై తగ్గనున్న భారం. పంచాయతీల పరిధిలో సుమారు 52,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పంచాయతీలే వేతనాలు చెల్లించేవి. అయితే నిధులు లేక అనేక పంచాయతీల్లో వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో మంత్రి సీతక్క చొరవ తీసుకున్నారు. అధికారుల సహకారంతో ఆర్థిక శాఖ ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ఇప్పటికే కార్మికులు, ఉద్యోగులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లను సేకరించారు. హాజరు వివరాలను ప్రతి నెల 25వ తేదీ వరకే సమర్పిస్తారు. 26వ తేదీన వేతనాల బిల్లును జనరేట్ చేస్తారు అంటూ ఇక మొత్తానికి గతంలో పంచాయతీ డిపార్ట్మెంట్ పైన ఉంటుండే, అది గ్రామ పంచాయతీలే వాళ్ళకి జీతాలు ఇచ్చేది. కాబట్టి నిధులు లేక వాళ్ళు ఏం చేస్తారంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలు కూడా పట్టేది. ఓసారి 6 నెలల దాకా జీతాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న పంచాయతీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చాలామంది ఉన్నారు. మనం గతంలో చాలామందిని చూసినాం. వాళ్ళు అప్పుల బాధలే కాదు, ఏమంటారు కదా, టైంకు జీతం రాకపోతే ఆడాయిడు అప్పులు చేసుడే కదా. సో ఉద్యోగులు, వేతనాల వివరాలు, హోదా, ఉద్యోగుల సంఖ్య, నెలకు చెల్లించే వేతనం కోట్లు అంటూ ఇక్కడ చూడండి. పారిశుద్ధ్య కార్మికులు 52,473 మంది, వాళ్ళకు ఒక 49 కోట్లు అయితే అంతే. సెర్ప్ విఓఏలు ఇతరులు 22,000 మంది, వాళ్ళకు ఒక 30 కోట్లు అవుతాయి. ఉపాధి హామీ ఉద్యోగులు 12,586 మంది, 25 కోట్లు అవుతుంది. జీపీ కంప్యూటర్ ఆపరేటర్లు 1301 ఉంటే 2 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంపీపీ పార్ట్ టైం వర్కర్లు అంటూ 1330 ఉంటే 65 లక్షలు అవుతుంది. అవుట్సోర్స్ పంచాయతీ కార్యదర్శులు 792 అయితే 1,45,00,000 అవుతుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అంటే జేపీఎస్లు సో 817 ఉంటే 2,34,00,000 అవుతుంది. మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278 అయితే 60 లక్షలు అవుతుంది. ఇతరులు 587 ఉంటే 1,41,00,000 అవుతుంది. మొత్తం ఈ 92,175 మంది ఉద్యోగులకి 115 కోట్ల 35 లక్షల రూపాయలు అవుతాయట. సో ఇప్పటి నుంచి మే నెల 1కు మీకు జీతం క్రెడిట్ కాబోతూ ఉన్నదని వార్త వచ్చింది. సో ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ చేసిందట. కానీ వస్తుందా రాదనేది 1వ తారీఖు నాడు ఎవరైనా కార్మికులకు మాట్లాడిన తర్వాత అది ఎవ్రీ మంత్ వచ్చేలాగానే ఉండాలి తప్ప మళ్ళీ ఏదో కొత్త మురిపం లెక్క ఉండొద్దు. ఏదో స్టార్ట్ చేసినాం అయిపోయింది అన్నట్టు ఉండొద్దు. తర్వాత మళ్ళీ ఫండ్స్ లేవు. ఇప్పుడు సేమ్ ఇవన్నీ జరిగినాయి కదా, వేరే పథకాలకు అదే కదా, ఏమనంటే పైసలు లేవు అందుకోసమే చేస్తలేమని చెప్తున్నారు కదా, మళ్ళీ అది కూడా అట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్తున్నా.